ఓం నమో వెంకటేశాయ. మరి ఈరోజు ఆంధ్రుల గురించి తెలుసుకోవడానికి తెలిసిన సమాచారాన్ని పంచుకోవడానికి నేను ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. మరి ముఖ్యంగా మనకు ముక్కోటి ఆంధ్రులు ఒక గొడుగు నీడన నిలిచి 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ ఉత్సవంలో ఎన్నో రాజకీయ సంఘటనలతో కూడుకున్నటువంటి అంశాలైతేనేమి, స్వతంత్ర ఉద్యమంలో ఆంధ్రుల పాత్రతో కూడుకున్నటువంటి అంశాలైతేనేమి, వీటన్నిటినీ గుర్తుకు చేసుకుంటూ ఆకలింపు చేసుకుంటూ ఒక ఉత్సవ ఏర్పాట్లు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. మరి అయితే అందులో ఉన్నటువంటి కొంతమంది మేధావులకు ఆనాడు జరిగినటువంటి సంఘటనలు, ఆనాడు జరిగినటువంటి జ్ఞాపకాలన్నింటినీ కూడా ఒక పుస్తక రూపంలో కనుక తీసుకొని వచ్చి రాగలిగితే భవిష్యత్ ఆంధ్రులకు మనం ఒక సంపదని, ఆంధ్రుల యొక్క పోరాటంతో కూడుకున్నటువంటి స్వతంత్రోద్యమ ఘట్టాలను అందించగలుగుతామని కొంతమంది అభిప్రాయపడ్డారు. అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వారే మనకు మామిడికుడి వెంకట రంగయ్య గారు మరియు ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారు. వీరిద్దరూ కూడా ఆంధ్రుల చరిత్రను కనుక మనం పుస్తక రూపంలో తీసుకురాగలిగితే భవిష్యత్ పౌరులకు మనం ఎంతో మంచి చేసిన వాళ్ళు అవుతామనేటువంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది దీనితో ఏకాభిప్రాయాన్ని కూడా రావడం అనేటువంటిది జరిగింది. ఇటువంటి అంశాలపై, చారిత్రక అంశాలపై పరిశోధాత్మకమైనటువంటి కోణంలో రచనలు సాగిస్తున్నటువంటి వారిలో ఒకరే బిఎస్ఎల్ హనుమంతరావు గారు. ఇతర ప్రముఖులు కూడా అక్కడ ఉండడం అనేటువంటిది జరిగింది. వారి యొక్క అభిప్రాయంతో ఈ చారిత్రక రచనలు సాగించేటువంటి వారికి కూడా కొంత కుతూహలం అనేటువంటిది కలిగింది. అనేక రచనలు అనేటువంటిది చేయడం జరిగింది. మరి కొంతమంది చరిత్రకారుల దృష్టిలో ఈనాటికి కూడా చరిత్ర అంటే రాజకీయ సంఘటనల సమాహారమే కాదు, అది మానవ జీవితం యొక్క కృషి. ఆ కృషిలో భాగంగానే మానవ జీవితంలో దృక్పథంలో వచ్చినటువంటి అనేక సంఘటనల సమాహారంగా కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. అంటే రాజకీయ సంఘటనల సమాహార పట్టికే కాకుండా అది మానవ కృషి. ఆ కృషితోనే మనిషి తన జీవితంలోనూ దృక్పథంలోనూ అనేక ఘట్టాలను పరిపూర్ణం చేయగలుగుతాడు. అనేక పరిణామాలను ఆయన తీసుకురాగలిగాడు. మరి అటువంటి పరిణామాలలోనే నాగరికత అయితేనేమి, ఆర్థికంగా అయితేనేమి, సామాజికంగా అయితేనేమి, మతపరంగా అయితేనేమి, సామరస్యంతో కూడుకున్నటువంటి విశ్వాసాలతోనైతేనేమి, అనేక సాంఘిక, సామాజిక, ఆర్థిక, లలిత కళలలో మనిషి విభిన్నమైన రంగాలలో తన ప్రతిభను తాను వెలుగుచ్చుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఒక్క రాజకీయ సంఘటనలు కాదనే మనిషి సాంఘికంగా, సామాజికంగా, ఆర్థికంగా, మత విశ్వాసాల ఆధారంగా సాంస్కృతీకరణ చెంది లలిత కళల్లో విభిన్నమైనటువంటి వైవిధ్యంతో కూడుకున్నటువంటి అనేక రంగాలలో తన యొక్క పరిమితిని పెంచుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి సందర్భాలన్నిటినీ కూడా అందించడానికే చరిత్రకారులు ఎప్పటికెప్పుడు తమ యొక్క రచనలతో పుస్తక రూపంలో భావి ఆంధ్రుల ముందుకు రావడం అనేటువంటిది జరిగింది.
మరి చరిత్రలో కొన్ని సంఘటనలు అలా ఉన్నప్పటికీ, చరిత్రలో ఎన్నో సంఘటనలు ఉన్నప్పటికీ, ఏ చరిత్ర అయినా, ఏ యుగమైనా అది స్వర్ణయుగము అవ్వచ్చు, అంధయుగము అవ్వచ్చు. ఏ యుగం స్వర్ణయుగమైనా, ఏ యుగం అంధయుగమైనా అది మన చరిత్ర. కాబట్టి మన మానవ చరిత్రను మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టే ఆంధ్రులైనటువంటి మనం మన చరిత్ర గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. అందులో భాగంగానే మనకు ఆంధ్రుల చరిత్ర అనేటువంటిది కొంతమంది చరిత్రకారులు ఎన్నో పరిశోధనలు చేసి ఎంతో విలువైనటువంటి సమాచారాన్ని మనకు సంగ్రహించి పుస్తక రూపాలలో నిక్షిప్తం చేయడం అనేటువంటిది జరిగింది. మరి మన దగ్గర ఉన్నటువంటి చరిత్ర అనేటువంటిది, మన దగ్గర ఉన్నటువంటి సమాచారం అనేటువంటిది పుస్తక రూపాల్లో ఉన్నప్పటికీ, ఈనాటికి చరిత్రకారులలో, చరిత్ర అధ్యాపకులుగా, చరిత్ర మేధావులుగా, చరిత్రను అధ్యయనం చేస్తున్నటువంటి వారందరిలో కూడా ఈనాటికి అభిప్రాయ భేదాలు అనేటువంటివి తలెత్తుతూనే ఉన్నాయి. మరి వీటన్నిటినీ మనం ఒక సాంఘిక పరంగాను, ఒక మతపరంగాను, ఒక నాగరీకరణ పరంగాను మనం పాక్షిక కోణంతో చూడకుండా, పక్షపాత బుద్ధితో చూడకుండా, మనం రుజు దృష్టితో చరిత్రను సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళగలిగినప్పుడు మాత్రమే చరిత్ర యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలాలను మనం అందుకోగలుగుతాం. చరిత్రను మనం మర్చిపోయినట్లయితే మన సంస్కృతిని, మన నాగరికతను, మన జీవన విధానాన్ని కూడా మనం మర్చిపోయిన వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే మన సంస్కృతి, సాంప్రదాయాలను, జీవన విధానాన్ని కనుక మనం కోల్పోతామో మన అస్తిత్వాన్ని కూడా మనం కోల్పోతాం. అంటే దేహం కలిగినటువంటి వ్యక్తి మేధస్సు లేనటువంటి వ్యక్తిగా ఉండిపోతాడు. అంటే తన ఆలోచనలన్నిటినీ కూడా పశ్చిమ దేశాల సంస్కృతికో, బయట దేశాల సంస్కృతికో అలవాటు చేసి తన దేహానికి తాను అన్వయించుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి మన జీవన విధానంలో ఈనాటికి కూడా అనేకమైనటువంటి విధి విధానాలలో ముప్పేట దాడి జరగడం అనేటువంటిది జరుగుతూ ఉంది. వీటన్నిటినీ కూడా మనం సమన్వయం చేసుకుంటూ సమతుల్యంతో చరిత్రను అధ్యయనం చేయడానికే మనకున్నటువంటి పుస్తకాలను, మనకున్నటువంటి శిలాశాసనాలను, మనకు